ఎవరి పిన్ని 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 అమ్మా మీరన్నా తప్పించుకోలేదా పిన్ని నాన్నేరి క్షేమంగా ఉన్నారు కదా తిరుగు దేవి ఈ ఆగ్రహం లోకాలకు అకాల ప్రళయం. నా ఆగ్రహం కాదు ఆత్మశరణ్యం, ఆ అమ్మాయి ప్రాణి హృదయ వేదన. ఆ బాల ఆర్తనాదంతో ప్రకృతికి శోభించిపోతోంది. భవాని తన పంతం విడవదన్నమాట. తన పంతం నెగ్గమనే పట్టుదల తమ అర్థాంగికి ఉండటం అసహజం కాదు కదా. మీ పంతం మీరు నెగ్గించుకోండి, నా పంతం నేను నెగ్గించుకుంటాను. బాలవీరు డాడీ ఏమో కోట్ల నుంచి తప్పించుకుని అంతా బయటపడ్డాం, తలదారి అయిపోయాం. అమ్మాయి గారిని ఏదో పూత ఎత్తుకెళ్ళిపోయింది. అమ్మాయి గారిని ఇక్కడికే తెచ్చి వదిలింది. ఇక్కడికే తెచ్చి వదిలిందా? ఎలా? అదంతా మా అక్కయ్య తంతులే. సరే గాని మరి బాలవీరు జాడా? ఏమో బొందులో ప్రాణంగా పట్టకపోతానా? అది సరే, చిన్నమ్మాయి గారు క్షేమంగా ఉందా అంతే చాలు. ఇదిగో కాలంలో సత్తు మళ్ళా వచ్చింది, వెళుతున్నాగా. ఇదిగో త్వరగా తిరిగి రాకపోయావంటే లీవిది ఒట్టు. స్వామి 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 నమస్కారం స్వామి.
అన్నీ తెలిసిన వారు అడగకుండా చెప్పండి స్వామి. ముగ్గురు తప్పించుకున్నారు, నీ ఒక్కడు మిగిలావు. అవును స్వామి, వారిద్దరూ ఏమయ్యారు, ఏం చేస్తున్నారు? కాస్త దయచేసి చెప్పండి స్వామి. పరమేశ్వరి కృప. నన్నేం చేయమంచారు స్వామి? పున్నమి నాటికి బాలవీరుని తల్లిదండ్రులను మీ పురానికి చేర్చు. ఓ, ఒక్క చిటికలో చేరుస్తాను, కానీ దారి తెలియదే. ఎలా? ఇలా నిజంగా ఇదే హెచ్చరిక. ఈనాటితో బాలవీరుడు అంతరించాలి, లేదా ఇది నీ అంతమే. హర హర మహాదేవ్. పరిహాసాలు పనికిరావు రామేశ్వరి. తమ వంటి ధీరులు తల గోడకేసి కొట్టుకుంటూ ఉంటే నా వంటి అబలకు నవ్వు రావడం తప్ప నాగా? ఎందుకు అలా తబ్బిపోయినారు? తమకేం కావాలి? ఆ బాలవీరుడు అంతం కావాలి. అది ఎప్పటి పాటే కదా. కావాలంటే ఓ ఉపాయం చెప్పనా? సెలవయ్యి రామేశ్వరి. బాలవీరుని ఇంతవరకు కాపాడుతున్నది ఏమిటి? గౌరీ మాంగళ్యం. అది నాశనం చేస్తే బాలవీరుడు నాశనం. చేస్తాను, తక్షణం నాశనం చేస్తాను. తలుచుకోగానే తాత పెళ్ళవుతుందా? తమరు పూజా మందిరానికి వెళ్ళరుగా? వెళ్ళనుగా. మరే సాధనం రామేశ్వరి? ఏదో ఉపాయం చేసి గౌరిని బయటికి లాగుతాను. తమరు అప్పుడు ఇంక ఓ తమ చిత్తం. చెయ్యాలి, తక్షణం అంతం చెయ్యాలి. చేసి తీరక వదులుతానా? అంతం చెయ్యాలి. అక్క, ఏమిటి దురంతం? దుష్టుడి అంతం. ఇదే మాసం? శ్రావణ మాసం. వారం మంగళవారం. మంగళగౌరి షోడశ కళలతో భక్తులను వచ్చే మహాపర్వదినం. ఈనాడు అంబని హరుడైనా తేరు చూడలేడు. కానీ పతివ్రతలను పరాపింపు చూసిన రావణాదులు ఏమైనారు? అంతమైనారు. భుజంగుడికి అంతే గతి. తెగేదాకా తెంచితేనే గానీ ఈ నాటకం అంతం కాదు. ఆపద్ధర్మానికి అబద్ధం ఆడి గౌరిని పూజా మందిరం వెడలెట్టు చేద్దాం. భుజంగుడు కంట పడవేద్దాం. మాంగళ్యం తెంచుతాడట కాదు. మంగళగౌరి సహిస్తుందా? ఆదిశక్తి కళని విడిచిపుచ్చుతుందా? అంబ అడ్డుపడకపోతే కంచే చేను వేస్తే కాపేం చేయగలడే? ఆదిశక్తి కూడా మనం అంటే అబలే అయితే అందరూ అంధకారంలోని.